ఆర్టెమిస్ 2 వ్యోమగాములు తమ వ్యోమనౌక ఇంజిన్లను మండించి భూకక్షను విడిచి చంద్రుడి వైపు దూసుకెళ్లారు. అపోలో 17 అంటే 1972 తర్వాత మనుషులు భూకక్షను దాటి వెళ్లడం ఇదే తొలిసారి. దాదాపు 54 ఏళ్ల తర్వాత ఈ అద్భుతం జరిగిందని నాసా ప్రకటించింది. భూమికి 4 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిని చేరుకోవడానికి 4 వ్యోమగాములు ప్రయాణిస్తున్న ఓరియన్ వ్యోమనౌక ప్రస్తుతం గంటకు 38,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిని వాడుకుంటూ ముందుకు సాగుతోంది. వచ్చే సోమవారం జాబిల్లి వెనుకవైపు భాగాన్ని వ్యోమగాములు వీక్షించనున్నారు. కిటికీల గుండా భూమిని చూస్తే ఎంతో ఆనందంగా ఉందని 4 వ్యోమగాముల్లో ఒకరైన జెరెమీ హ్యాన్సన్ ఈ సందర్భంగా తెలిపారు. ఏప్రిల్ 10న వ్యోమనౌక తిరిగి పసిఫిక్ మహాసముద్రంలో స్పాష్ డౌన్ కానుంది. 2028లో చంద్రుడిపై మనుషుల్ని ల్యాండ్ చేసే మిషన్కు ఈ ఆర్టెమిస్ 2 ప్రయోగం ఎంతో కీలకం కానుంది.